నమస్తే దోస్తులు. ఇవాళ టాపిక్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ కాల్స్, అంటే బ్యాంక్ కాల్స్ లేకపోతే క్రెడిట్ కార్డ్ కాల్స్ వీళ్ళ గురించి. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మాకేం కోపం లేదు, మిమ్మల్ని తిట్టాలని చెప్పి మాకు అనిపించదు. కానీ మీరన్నా వినాలి కదా అబ్బాయి. మీ గాడ మీద ఎట్లా స్టార్ట్ అవుతుంది తెలుసా? ఎగ్జాక్ట్ 10 బజే పొద్దుగాల మీకు ఒక స్కెడ్యూల్ ఉంటుంది. ఎట్లా అంటే మంత్ ఎండ్, మంత్ స్టార్టింగ్. ఎందుకంటే పబ్లిక్ అలా పేమెంట్ కానీ శాలరీలు కానీ పడిపోతాయి అని చెప్పి. అరే ఈ రోజులల్లా నా కాల్ హిస్టరీ ఓపెన్ చేస్తే మా ఇంట్లో కంటే, మా అమ్మ కంటే, నా దోస్తుల కంటే మీ మొట్టల కాళ్ళు ఎక్కువ ఉంటాయి. మీ కాల్స్ స్పామ్ అని చెప్పి వస్తాయి ట్రూ కాలర్స్లో. అది చూసి కట్ చేసుడో సైలెంట్ చేసుడో చేస్తాం, ఆన్సర్ చేయం. కానీ మీరు బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తారు చూడు, అందులో ఏదో ఒక నెంబర్ రాదు ట్రూ కాలర్ స్పామ్ అని చెప్పి, అది లేపుతాం. లేపి హలో అంటే సార్ మీకు మంత్లీ ఈఎంఐ తక్కువ ఉండి, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండి, లాడుండి లట్టుండి ఆన్ ద స్పాట్ ఒక క్లిక్ చేస్తే మీకు 5 లక్షలు బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. అప్పటికి చెప్తాం, అరే ఇంట్రెస్ట్ లేదురా భయ్ మాకు అంటే ఏంటరా ఈయనరు లేదు సార్, ఒకసారి ప్లాన్ ఆలోచించి అరే మాకు వద్దురా భయ్. అప్పటికి మంచి చెప్తాం. అప్పటికి కాల్ కట్ చేసే ముందు నాకు కాల్స్ ఎక్కువ వస్తున్నాయి రా భయ్, ఒకవేళ మీకు నోట్స్ అనేది ఉంటుంది కదా, కంప్యూటర్ మీద పని చేస్తారు కదా, ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు, ఈ కస్టమర్ ఏం ఆన్సర్ ఇచ్చిండని చెప్పి చెప్తాం. అరే నాకు వద్దురా భయ్ డిఎండి పెట్టు, నాకు గుద్దవాళ్ళ కాల్స్ వస్తున్నాయి, నేను బిజీగా ఉన్నా అని చెప్పి చెప్తాం. ఇంటరా ఈనరు సరే సార్ చెప్పేస్తామని చెప్పి పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత కూడా కాల్స్ వస్తాయి. మళ్ళీ ఒక బ్యాంక్ కాదు, నాకు అసలు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ లేదో వాడు కూడా కాల్ చేస్తాడు. ఇక కొంతమంది పోర్లు ఉంటారు, వాళ్ళు చేసినప్పుడు అయితే సార్ మీకు లైఫ్ టైం క్రెడిట్ కార్డ్ ఉంది సార్, తీసేసేది సార్ అని చెప్పి చెప్తారు. నాకు వద్దామా అంటే సార్ నా కోసం తీసుకోండి. నీకోసం ఎందుకు తీసుకోవాలి? నీకోసం ఎందుకు తీసుకోవాలి? నెల ఈఎంఐ నువ్వు కడతావా, లేకపోతే నేను తీసుకునే అమౌంట్ నీ మీద ఖర్చు పెట్టాలా? నువ్వు నాకు ఏమవుతావని చెప్పి నీ మీద తీసుకోవాలి. అప్పటికి బీపీ కంట్రోల్ చేసుకుని వద్దమ్మా నవ్వద్దు పెట్టేసి అంటే లేదు సార్ అని చెప్పి నవ్వుకుంటా. అరే ఎందుకు ఇవన్నీ? మీ టార్గెట్లు మీకు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నోనికి ఇంట్రెస్ట్ లేనోనికి వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైం ఫ్రేమ్ అనేది బంద్ చేయరు. గాఢ మీద దమ్ము ఉంటే మా మీటింగ్లు ఉంటాయి, మేనేజర్లు ఉంటాడు, జాబ్ ఉంటుంది, ఇంట్లో పంచాయతీలు ఉంటాయి, ఇవన్నిట్లా మీ మొడ్డల కాల ఆన్సర్ చేయాలి. వద్దురా బై చేయకూరు. ఈ కస్టమర్ సపోర్ట్లో ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయరు. మీ మీద మాకు ఏం కోపం లేదు, మీ పని మీరు చేస్తారు, మీ శాలరీ కోసం చేస్తారు. బట్ అవతల ఉన్న కస్టమర్ కూడా ఆలోచించరు వాని పరిస్థితి ఏందనేది.